సార్, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడారు. 2009లో ఒక్క నిమిషం అందరికీ పెద్దలందరికీ మళ్ళీ నమస్కారం. ఇంకా వాళ్ళ కాళ్ళని అంటి కూడా దండం పెట్టి నమస్కారం. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఇంత ఒక మెంటల్గా పనిచేస్తున్నావే అని తిట్టి లాస్ట్ చివరికి నా కారు మర్సిడీస్ బెంజ్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. కరెక్ట్, లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. బ్రహ్మాండంగా మాట్లాడారు. బ్రహ్మాండంగా మమ్మల్ని అంతా కలిసి నడవమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపుస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది అంటే నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు ఐ డి మీరు చెప్పారు ఉండండి. ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలు చెవులో చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరింట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మన కప్పిపుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేతో ఒకటి, మనమంతా హీరోలుగా సినిమాలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి. ఊరికే మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకుముందు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నాకు నిందలు వస్తారా అని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంత ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి. మేము చిన్నపిల్లలు కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి. ఏదైనా సరిగా నడవాలి అండ్ మీకే తెలియవస్తుంది. నేను ఇందాక చెప్పిన మాటకి విలువే ఇవ్వలేదు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే వెరీ సారీ. ఎంతో సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్ గా మైక్ లాక్కుని గౌరవం కూడా లేకుండా, ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్ గా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఎయిమ్ ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాలను పెట్టండి, ఆ గురిని పెట్టి దానికి వెళ్ళటం కోసంగా మనల్ని ఏం చేయాలో మీరు చెప్పిన బ్లూ ప్రింట్ ఇవ్వండి. మాకు అందించబోతున్నాను. బ్లూ ప్రింట్ ఇవ్వండి.
సో ఇది కాదు. ఇప్పుడు ఏమవుతుంది, మన మీడియా మిత్రులు దీని గురించి చెరువులపలు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు. ఇది అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. ఇష్టమైనప్పుడు రాకూడదు కాదు, నిజాన్ని చెప్పి పిలిచి ఉండాలి. ఇష్టమైనప్పుడు వస్తాము, ఇష్టంగానే వచ్చాము, కానీ నిజం మాట్లాడేది ఒకటి, జరిగేది ఒకటి. అలా కప్పిపుచ్చి నేను బతిది లేదు, అలా బతకడం లేదు సార్. అంటే దిస్ ఇస్ వెల్ ప్లాన్డ్. దీన్ని రసాభాస చేద్దామని వెల్ ప్లాన్డ్ తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. అదే ఆయన అయిపోతే ఇక్కడ అందరికీ నమస్కారం. టు ద గాడ్స్ ఆఫ్ మా ద మోస్ట్ హానరబుల్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు అండ్ ఆయనని సక్సెసర్స్ గా మోహన్ బాబు గారు అండ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ గా ఫర్ మెనీ ఇయర్స్ మురళీ మోహన్ గారు అండ్ కృష్ణరాజు గారు మేబీ ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, అంటే ఆ పేరు కాకపోతే ఇంకొక పేరులో వాట్ ఎవర్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్. నేను చాలా మొన్న ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఐ థింక్ రఫ్లీ 1 year అయింది. సార్ గివ్ మీ 2 minutes టు టాక్, ఐ నో దిస్ లాట్ ఆఫ్ టైం. సో ఈ 1 yearలో నేను చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే మాకెవ్వరికీ లేని ఒక ద రెస్పాన్సిబిలిటీ, మేము ఏ పొజిషన్లో ఉన్నాము, ఆర్టిస్టులు అంటే ఏంటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏంటి అన్నది ఒక 2-3 మీటింగ్స్లో వీళ్ళందరూ నాకు నేర్పించారు, నేను నేర్చుకున్నాను. అంటే ఎంతో బిజీ పర్సన్ చిరంజీవి గారు అవ్వచ్చు, మోహన్ బాబు గారు అవ్వచ్చు. నేను మోహన్ బాబు గారి కంటే ఎక్కువ చిరంజీవి గారి గురించి మాట్లాడతాను ఈ ఇష్యూలో, బికాజ్ ఆయన 1-2 times రాగలిగారు, బికాజ్ ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం తిరుపతిలో ఉండడం వల్ల. చిరంజీవి గారు ఎంత టైం స్పెండ్ చేసి మాతో, ఈ మధ్యకాలంలో వచ్చిన ఫ్యూ ఇష్యూస్ మీ అందరికీ తెలిసినవే. మీరు అందరూ మేము చెప్పాలనుకున్నా వద్దనుకున్నా చిరంజీవి గారు అన్నట్టు లైక్ ద మీడియా వీ షుడ్ సే మాన్స్టర్స్ ఆర్ టైగర్స్ ఆర్ ప్రెడేటర్స్, వాట్ ఎవర్ యు ఆర్ ఆల్వేస్ రెడీ టు షో వాట్ వీఆర్. మా బాత్రూంలో మేము పడినా మాకంటే ముందు మీకే తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో వే ఇన్ హైడింగ్ ఎనీథింగ్ అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు హైడ్ ఎనీథింగ్, బికాస్ కొంచెంసేపు ముందు పెద్దలు మాట్లాడినట్టుగానే ప్రతి చోట మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ప్రతి చోట గొడవలు ఉంటాయి. వీఆర్ నాట్ బియాండ్ హ్యూమన్స్, వీఆర్ నాట్ గాడ్స్. సో మేము కూడా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వచ్చు, మా మెంబర్స్ అవ్వచ్చు, మా ఆర్టిస్టులు అవ్వచ్చు,